యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్. యాటిట్యూడ్ అంటే వైఖరి, యాప్టిట్యూడ్ అంటే దృక్పథం. దాన్ని మనం పర్స్పెక్టివ్ అంటున్నాం. అంటే యాటిట్యూడ్ అనేది మన యొక్క పేరెంట్స్ నుంచి, మన యొక్క గ్రాండ్ పేరెంట్స్ నుంచి వచ్చేటువంటి జెనెటికల్ మాడిఫికేషన్ ఆర్ జెనెటికల్ అక్వైర్మెంట్, దాన్ని మనం యాటిట్యూడ్ అంటున్నాం. ఇట్స్ ఏ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ జెనెటికల్ ప్రాసెస్. ఆప్టిట్యూడ్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే, ఏదైతే ఆటిట్యూడ్ ఏవైతే ఉందో దానిపైన ప్రొఫెషనల్గా మనం ఏవైతే బిల్డ్ చేసుకుంటామో దాన్ని మనం ఆప్టిట్యూడ్ అంటున్నాం. ఆప్టిట్యూడ్ అనేది మనం చేసేటువంటి పని, మనం ఎంచుకునేటువంటి రంగం, ఇవన్నీ కూడా ఆధారపడతాయి. దీనివల్ల మనకు చాలా రకాలైనటువంటి యాప్టిట్యూడ్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, కలెక్టర్, ఐపీఎస్, ఇవన్నీ కూడా యాప్టిట్యూడ్ డిపెండ్స్ ఆన్ దేర్ యాప్టిట్యూడ్. మనిషి ఎప్పుడైతే యాటిట్యూడ్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేసుకుంటాడో దానిపైన పర్ఫెక్ట్ యొక్క ఆప్టిట్యూడ్ డెవలప్ అవుతుంది. యాప్టిట్యూడ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ దేర్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు ఆప్టిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే యాప్టిట్యూడ్ అంటే అది డిసైడ్ చేసేది, మనకు క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది, మన యొక్క బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది. సింపతి, ఎంపతి ఇవన్నీ కూడా యాటిట్యూడ్ మీద ఆధారపడి ఉంటాయి. ఇది మనకు జీవితాంతం మన యొక్క జెనెటికల్ కోడ్లో ఉండేటువంటి ఒక ఇన్బిల్ట్ క్యారెక్టర్.